హనుమకొండ వరంగల్ వెస్ట్ మాజీ శాసనసభ్యులు ఇక్కడికి వచ్చినటువంటి వందలాది మంది కార్యకర్తల ప్రియతమ నాయకుడే కాకుండా నియోజకవర్గ ప్రజలందరి చేత ఎప్పుడు గౌరవించబడేటువంటి మాజీ శాసనసభ్యులు సోదరులు వినయ్ భాస్కర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యువ నాయకులు. తెలంగాణ అంటే గడచిన గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్తో పోటీ పడడం కాదు. తెలంగాణ అంటే భారతదేశంతో పోటీ పడడం కాదు. తెలంగాణ అంటే ఈరోజున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హయాంలో రేపటి తరం మా తెలంగాణ ప్రజానీకం ప్రపంచంలో అత్యుత్తమ బుద్ధజీవులతో పోటీ పడాలని పరితపించి ఆ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి మన ప్రియతమ నాయకులైనటువంటి కేటీ రామారావు గారికి, సహచర శాసన మండలి సభ్యులు సోదరులు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, నా చిరకాల మిత్రులు మరి యాదవరెడ్డి గారికి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ సోదరులు వాసుదేవరెడ్డి గారికి, వేదికపై ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు, పార్టీ నాయకులకు, మా ఆడబిడ్డలకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలల కాలం గడుస్తూ ఉన్నది. పరిపాలన అంటే వాగాడంబరత, నోరు పారేసుకోవడం కాదు. పరిపాలన అంటే ఏ హామీ అయినా ఇస్తాం, నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచడం కాదు. సుదీర్ఘ కాలంగా నేను 40 సంవత్సరాల కాలం నుండి 1982 నుండి ఈరోజు 2024 అంటే 42 సంవత్సరాలుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా కొనసాగుతా ఉన్నా. ఒక పార్టీ అధికారంలోకి వస్తే 5 సంవత్సరాల కాలంలో బేష్ అనిపించుకునేటువంటి పాలనలను చూసుకున్నాం. 5 సంవత్సరాల పాలన తర్వాత చీత్కరింపబడేటువంటి ప్రభుత్వాలను చూసినాం. కానీ ఈ 42 సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో 6 నెలల తర్వాత ఈ పాలన వద్దు ప్రభు అనేటువంటి ప్రజలను చూస్తున్నటువంటి సందర్భం తెలంగాణలో ఈరోజు కొనసాగుతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ఆషామాషి నాయకుడు కాదు. కేసీఆర్ అంటే మీరందరూ చూసినట్లు గడిచిన 24 సంవత్సరాలు వారితో అనుక్షణం పనిచేసేటువంటి అవకాశం నాకు దక్కింది. అంతకుముందు కూడా ఒక మహానాయకుడితోనే ఒక 10 సంవత్సరాలు పనిచేసిన. కానీ ఒక పాలకునికి ఉండాల్సినటువంటి అద్భుతమైనటువంటి లక్షణం, ఇవాళ కేసీఆర్ గారికి ఉన్నటువంటి లక్షణాలు నేను గమనించినవి. ఏ పాలకుడైనా కావచ్చు, అది కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, తను ఎన్నుకోబడ్డటువంటి ప్రజల సమస్యల మీద సంపూర్ణమైనటువంటి ఆకలింపు, అవగాహన ఉండాలి. ఆ ప్రజల సమస్యలు పరిష్కరిస్తా అనేటువంటి ఆత్మవిశ్వాసం ఉండాలి. పరిష్కరించేటువంటి కార్యాచరణ ఉండాలి. ఒక టీముగా ఏర్పడి పరిపాలనను కొనసాగించి అద్భుతమైనటువంటి